కర్ణాటకలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ అసెంబ్లీలో ఎంత నీచమైన వ్యాఖ్యలు చేశాడంటే, ఒక అమ్మాయి రేపు బారి నుండి తప్పించుకోలేకపోతున్నది అంటే ఆ రేప్ని పడుకొని ఎంజాయ్ చేయాలి అని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న స్పీకర్ ఎట్లా నవ్వుతుండో ఒకసారి వీడియో చూడండి. ఆ విధంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యేని ఖండించాల్సింది పోయి ఎంత నీచంగా నవ్వుతుంది చూడండి వాడు. అక్కడ ఉన్న ఆ ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న స్పీకర్కి సిగ్గు శరం అనేది లేదు. మరి నీ బిడ్డకు నీ పెళ్ళాం కూడా ఆ దుస్థితి వచ్చినప్పుడు పడుకొని ఎంజాయ్ చేయండి అని మీరు చెప్పండి. మరి మీ ఇంట్లో ఉన్న నీ పెళ్ళాంకి మీ పిల్లలకి ఈ సమాజానికి మీరు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇట్లాంటి దరిద్రమైన మెసేజ్ అని అడుగుతున్నాను నేను. రాజకీయంలో ఎలాంటి నాయకుడైనా సరే అమ్మాయిల పట్ల తప్పు చేస్తే ఖచ్చితంగా అలాంటి నాయకులను నడి రోడ్డు మీద తీసుకొచ్చి వాడిని బట్టలిప్పి తన్నిన రోజు మన దేశం బాగుపడుతుంది. అసలు మన భారతదేశంలో ఎన్ని రేప్ కేసెస్ ఉన్నాయంటే చాలా రేప్ కేసెస్ ఉన్నాయి. ఇంతవరకు కూడా అవి సాల్వ్ కావటం లేదు. దానిపైన ఫోకస్ చేయకుండా ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్న ఈ లీడర్స్కి నీతి నిజాయితీ సిగ్గు శరం అనేది లేదు. ఒకవేళ అసలు ఈ దేశాన్ని మార్చాలి అని అనుకుంటే ఎక్కడైతే రేప్ కేసెస్ అవుతున్నాయో వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళకి కఠినమైన శిక్ష వేస్తే ఇంకోసారి ప్రజల్లో ఎవరైనా విధంగా చేయాలని చూస్తే వాళ్ళకు భయం పుట్టుకోవాలి. భయాన్ని పుట్టించాల్సిన నాయకులే ఈ విధంగా బరితెగించి మాట్లాడుతున్నప్పుడు మన దేశం ఎలా బాగుపడుతుంది అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలాంటి నాయకులను ఏ విధంగా శిక్షించాలనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.